ప్రతి గ్రామంలో నుంచి ఐడెంటిఫై చేసి వాళ్ళకి నిజంగా ఆ రిక్వైర్మెంట్ ఉందని చెప్పి గ్రహించి బడ్డీ కొట్లు అవ్వచ్చు, తోపుడు బళ్ళు అవ్వచ్చు, ఇస్త్రీ బళ్ళు అవ్వచ్చు, మరి అట్లాగే 3 చక్రాల రిక్షా బళ్ళు అవ్వచ్చు, ఇవాళ మా చారిటీస్ నుంచి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇష్టం జరుగుతుందండి. ఈ ఇష్టానికి ఒకటే ఒక కారణం, ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేమేమి కూడా నేను బలం గురించి చెప్తున్నా, కాంట్రాక్టులు చేసో ఎమ్మెల్యేలు వెనకమాల తిరిగో ఎమ్మెల్సీ వెనకమాల తిరిగో రూపాయి సంపాదించుకోవాలి. అయినా కూడా ఇవాళ పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీని నమ్ముకున్న కార్యకర్త వాళ్ళ కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుని బోడే ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఇవాళ నేను ఇచ్చే ప్రతి తోపుడు బండి కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇవాళ ప్రెస్ సోదరులు నేను చేసే ప్రతి కార్యక్రమానికి వచ్చి కోరుతున్నారు. 11 గ్రామాల్లో నేను ఇచ్చిన బడ్డీ కొట్లు కానీ, తోపుడు బళ్ళు కానీ, ఇస్త్రీ బళ్ళు ఎన్ని బళ్ళు ఉన్నాయో నిజంగా లబ్ధిదారులకు ఉపయోగపడుతున్నాయా లేవా మీరు ఒకసారి కనుక్కోండి. అంటే ఇవాళ నిన్న కాక మొన్న మన శాసనసభ్యుల వారు ఏదో పెద్ద మీటింగ్ పెట్టి నన్ను గుర్తించలేదు, నన్ను ఇక్కడ 3 సార్లు గెలిపించారు, నేను మీకు సేవ చేసుకుంటాను చెప్పి సేవ అనే మాట ఆయన నోటి నుంచి రావడం కొంచెం ఆనందంగా అనిపించినా కూడా కొలుసు పార్థసారథి గారికి ఉన్న ఆస్తులు, కొలుసు పార్థసారథి గారికి ఉన్న వెనకమాల విలువలు కానీ ఈ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కాన్స్టిట్యున్సీ ఆయన కంటెస్ట్ చేస్తున్నాడండి. ఒక్క సేవా కార్యక్రమం చేశారా? పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చినా కూడా ఎటువంటి అవకాశాన్ని బోడే ప్రసాద్ గారి నాయకత్వంలో మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము. అందులో భాగంగానే ఇవాళ అనేక సేవా కార్యక్రమాలు, జనాలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. వాళ్ళు కూడా నన్ను ఎట్లా అయితే తెలుసు అంటే అంతకుముందే ఉన్న అటు ఇటుకి ఇచ్చి ఉండొచ్చు, ఇవాళ నేను ఇచ్చేది 10 మందికి ఉపయోగపడుతుంది. ఇంకో మాట చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సమానంగా వైఎస్ఆర్సీపీ జనసేన పార్టీలకు కూడా నేను అందిస్తున్నా. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళ పార్టీలు ఇవ్వదలుచుకోవట్లా, నేను ఇస్తున్నాను. సో అంటే సహృదయంతో వాళ్ళు నన్ను ఆహ్వానిస్తున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు ఇంకా చేస్తాం. ఇవాళ ఆ రోజు కోవిడ్ వచ్చింది, నాకు తెలిసి నియోజకవర్గంలోనే ప్రప్రథమంగా కూరగాయలు పంచింది నేనే. ఈ నియోజకవర్గంలో ఉన్న 3 మండలాల వరకు ఆయన చేసినంత సేవ ఈ జిల్లాలోనే ఎవరు చేయలేరు కూడా. ఇవాళ దాన్నే మేము పుణికిపుచ్చుకున్నాం. అంటే ఇవాళ ఆయన వారసత్వం అనుకోండి, అంటే ఆయన మా నాయకుడు మాకు ఇలా ఉండాలని చెప్తున్నాడు మాకు. ఇది అంటే ఇవాళ రాజకీయాల్లో వచ్చే యువత కానీ ఇంకెవరైనా కొత్త వాళ్ళు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక నిదర్శనమే. ఆయన చేస్తున్న పనులే మేము వీళ్ళకి కొనసాగిస్తున్నాం. ఇవాళ రాష్ట్రం మొత్తం అసలు మన జిల్లాలో గద్దె రామ్మోహన్ గారు, మా గురువు గారు అయిన గద్దె రామ్మోహన్ గారు దీనికి శ్రీకారం చుట్టారండి. మరి తర్వాత బోడే ప్రసాద్ గారు 83 నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. 14లో ఇంకా అవకాశం వచ్చింది, కంటెస్ట్ చేశారు, గెలిచారు. ఆయన రావడానికి వచ్చిన తర్వాత కూడా సేవా కార్యక్రమాలు నేను బలంగా చెప్తున్నా. రేపు రానున్న రోజుల్లో కూడా ఎటువంటి అవకాశాలు వచ్చినా కూడా ఇవాళ మొన్న పార్టీలో ఎవరు లేకపోతే మేము కంటెస్ట్ చేయడానికి ముందుకు వచ్చాం. ప్రతి గ్రామానికి కూడా కూరగాయలు పంచిపెట్టాం. తర్వాత మళ్ళీ సెకండ్ వేవ్లో గ్యాస్ సిలిండర్లు అట్లాగే పంచిపెట్టామండి, ఆక్సిజన్ సిలిండర్లు. అట్లా ఇవాళ పార్టీకి ఏ అవసరం ఉన్నా కూడా నేను ఉపయోగపడుతున్నాను. పార్టీకి ఎట్లాంటి ప్రదేశాల్లో మొన్న ప్రభాస్తో ఒక డైలాగ్ వచ్చింది, ఎరైనా అవుతా సొరైన అవుతా అని చెప్పి. తెలుగుదేశం పార్టీకి ఉయ్యూరు మండలంలో ఎరైనా అవుతా సొరైన అవుతా బోడే ప్రసాద్ గారి నాయకత్వంలో ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత 175 నియోజకవర్గాల్లో 151 మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఏ ఒక్కడు కూడా ఓడిపోయిన ఉండదు, రోడ్డు ఎక్కలేదండి. 23వ తారీఖు మేము అధికారం కోల్పోతే 24వ తారీఖు నాయకుడు చేయబట్టుకుని రోడ్డు ఎక్కాం. ఇంకా అంతే నమ్మకంతో, ఇంకా అదే దృఢనిత్యంతో ఆయనతో తిరుగుతున్నాం. ఒకటే కాన్సెప్ట్, పవన్ కళ్యాణ్ గారు వచ్చి వాళ్ళు కలుస్తుంది చూసుకో, జన సైనికులు కానివ్వండి, మేము అందరినీ కలుపుకుని ఒకటే దయం ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని పెట్టినా కూడా ఇవాళ యాజ్ పర్ నౌ బోడే ప్రసాద్ గారు ఉన్నారు. రేపు ఉమ్మడి అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి, మా అచ్చెన్నాయుడు గారి లెటర్ ప్యాడ్ నుంచి, మా భవిష్యత్తర నాయకుడు బీఫామ్ తీసుకునే ప్రతి అభ్యర్థికి కూడా మేము ఉమ్మడి అభ్యర్థిగా కలిసి పోటీ చేసే వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తాం. వాళ్ళని గెలుపు తీసుకా కూడా మేము అందరం ప్రయత్నం చేస్తాం. కాన్సెప్ట్ ఒకటే, ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని కూలదోస్తున్నాం. పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ ముందుకెళ్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే ధ్యేయంగా ఇక్కడ నుంచి ఉమ్మడి అభ్యర్థి బోడే ప్రసాద్ గారు కానివ్వండి, ఇంకెవరిని ఇచ్చినా కూడా వాళ్ళని గెలిపించుకుంటూ ధ్యేయంగా మేమందరం పనిచేస్తామని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కార్మికులకి, యువతకి ఉద్యోగాలు లేవు, కార్మికులకి ఉపాధి లేదు. అధికారంలోకి రాగానే ఇసుక విధానం రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులైతే భయపడి జీతాలు పెంచకపోయినా వాళ్ళకి రావాల్సిన
బెనిఫిట్స్ రాకపోయినా కానీ నోరు మూసుకొని పనిచేసే పరిస్థితులకి ఈరోజు భయపడిపోయి పనిచేసే పరిస్థితికి ఈరోజు సామాన్యులైతే నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ప్రతి వస్తువు పైన పన్నులు పెంచేసి ధరలు పెంచేసి ముక్కు పిండి వసూలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధి చూస్తే జీరో. చాలామంది ఉపాధి లేక ఏదో ఒక విధంగా జీవనోపాధి కోసం ప్రయత్నంలో భాగంగా ఈరోజు దండమూడి చౌదరిని సంప్రదిస్తే గత 4.5 సంవత్సరాల్లో అనేక మందికి బడ్డీ కొట్లు అవ్వచ్చు, బళ్ళు అవ్వచ్చు, టిఫిన్ బళ్ళు అవ్వచ్చు, ఉపాధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు సుమారుగా 3 లక్షల రూపాయలు ఖరీదు కలిగిన బళ్ళు కానీ బడ్డీ కొట్లు కానీ జీవనోపాధి కోసం, వారి యొక్క ఉపాధి కోసం, పేదవారి ఉపాధి కోసం ఈ రోజున వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి దండమూడి చౌదరిని, యువతని అభినందిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.